పదుల సంఖ్యలో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నా కనీసం చీమ కుట్టినట్లుగా కూడా లేదు. తీవ్ర అస్వస్థతకు గురైన వారితో మెడికల్ క్యాంపులు, ఆసుపత్రులు నిండిపోతున్నా చలనం రావటం లేదు. కళ్ల ముందే ప్రజారోగ్యం కుంటుపడినా అదే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. 2 రోజులుగా జనం అల్లాడిపోతుంటే సమస్య నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రం నడిబొడ్డున ఉన్న బెజవాడలో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఒకరి తర్వాత మరొకరు పదుల సంఖ్యలో అనారోగ్యానికి గురవుతూ ఉండడంతో కొందరిని స్థానిక పిహెచ్సిలకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్రమంగా బాధితులు పెరుగుతూ రావడంతో మెడికల్ క్యాంప్తో పాటు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లన్నీ నిండిపోయాయి. రంగు మారిన నీరు తాగడం వల్లే తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు బాధితులు ఆధారాలతో సహా చూపిస్తుంటే అధికారులు, ప్రభుత్వం మాత్రం పొంతనలేని కారణాలు చెప్పడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అధికారిక లెక్కల ప్రకారం కేవలం 48 గంటల్లోనే 170కి పైగా డయేరియా కేసులు నమోదయ్యాయి. అయితే ఇవన్నీ కేవలం మెడికల్ క్యాంపులు, ఆసుపత్రికి వచ్చిన వారి వివరాలు మాత్రమే. చాలా మంది మెడికల్ క్యాంప్ వరకు వచ్చే అవకాశం లేక ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. మరికొంతమంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి వైద్యం పొందుతున్నారు. తాగునీటి వల్లే తాము అనారోగ్యం బారిన పడ్డామని న్యూ రాజరాజేశ్వరిపేట ప్రజలు స్పష్టం చేస్తూ ఉండడంతో కుళాయిల ద్వారా నీటి సరఫరాను నిలిపివేసి వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీటి పంపిణీ చేపట్టారు అధికారులు. అయితే వాటర్ ట్యాంకుల ద్వారా ఇచ్చిన నీళ్లు కూడా రంగు మారినవే కావడంతో న్యూ రాజరాజేశ్వరిపేట ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మెడికల్ క్యాంప్లో కాలం చెల్లిన మందులు ఇవ్వడం ప్రజల్లో మరింత ఆందోళన పెంచింది. ఆగస్టు నెలతో గడువు తీరిపోయిన మందులను మెడికల్ క్యాంపులో అందించడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని ప్రజలు మండిపడుతున్నారు. పదుల సంఖ్యలో ప్రజలు డయేరియా బారిన పడి ఆసుపత్రులకు క్యూ కడుతున్నా స్థానిక ఎమ్మెల్యే కానీ, సంబంధిత శాఖల మంత్రి కానీ ఆశించిన స్థాయిలో స్పందించకపోవడం ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఏమిటి సరదా మాటలు నాకు అర్థం కాదు. ఇంకో మంత్రి అంటాడు ఇది బుడమేరు కాలువ దగ్గరలో ఉన్నటువంటిది, మరి బుడమేరులోకి జనరల్గా వరద నీరు వస్తుంది కదా, దానివల్ల కలుషితం జరిగి ఇక్కడ డయేరియా వచ్చింది అని. నాకు అర్థం కాక అడుగుతున్నాను, మనం ఇంకే ప్రపంచంలో ఉన్నాం, ఏ సంవత్సరంలో ఉన్నాం మనం? కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి శానిటేషన్ తీవ్రంగా లోపించిందని, విజయవాడ నగరాన్ని డంపింగ్ యార్డ్లా మార్చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు సాక్ష్యాలతో సహా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఏడాది మాన్సూన్ సీజన్ రాగానే సీజనల్ ఫీవర్స్తో పాటుగా ఇతర అంశాలపై సమీక్షలు నిర్వహించి ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మంత్రులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని, మద్యం ఇంటింటికి అందుబాటులో ఉండేలా చూస్తున్న ప్రభుత్వం మంచినీటిని మాత్రం అందించడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రజల ఆస్తులను అమ్మడంలో ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి వారిని కాపాడడంలో లేదని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. బుడమేరు వల్ల భూగర్భ జలాలు కలుషితమై ఉంటాయని ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడడం బాధ్యతారాహిత్యమని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రజలకు మంచినీరు, మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.